ఛానల్ షహతాజ్ ఆన్లైన్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనము హోల్ నంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హోల్ నంబర్స్లో ప్రెడిసిసర్ ఏది, సక్సెసర్ ఏది, నంబర్ లైన్ పైన అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ అనేది ఏ విధంగా చేయాలి అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నంబర్స్ గురించి చెప్తున్నాం. ప్రాపర్టీస్ అంటే ఏంటి? హోల్ నంబర్ ప్రాపర్టీస్ అనుకుంటున్నాము. ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఈ 6th క్లాస్లో మొట్టమొదటిగా ఈ ప్రాపర్టీస్ అనేటివి ఇంట్రడ్యూస్ అవుతాయి. 6th తర్వాత 7th కానీ 8th కానీ తర్వాత 9th క్లాస్లో కానీ ఇవి యూజ్ అవుతాయి. ఈ ప్రాపర్టీస్ని ఎలా యూజ్ చేసుకుంటాము అంటే నంబర్స్ని చాలా ఈజీగా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే ఆపరేషన్స్ని మనము వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసుకున్నాం. ఈ ప్రాపర్టీస్ అనేటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏవి అంటే 6 ఉన్నాయి. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ, థర్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఫోర్త్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, 5 అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనం ఫస్ట్ది క్లోజర్ ప్రాపర్టీ గురించి ఎలాబరేట్గా తెలుసుకుందాం. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? క్లోజర్ అంటే ఇప్పుడు ఒక 2 హోల్ నెంబర్స్ తీసుకోండి, ఏవైనా సరే ఎనీ 2 హోల్ నెంబర్స్ని తీసుకుందాం. ఏవి 2, 3 అనేది తీసుకుందాం. ఈ హోల్ నెంబర్స్ ఏవైనా సరే తీసుకొని ఈ ఆపరేషన్స్ అయినా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ ఆపరేషన్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 2 హోల్ నెంబర్స్ తీసుకున్నాం. 2 అనేది హోల్ నెంబరేనా? హోల్ నెంబర్. 3 అనేది కూడా హోల్ నెంబరే. 2, 3ని మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏది? 5. ఇది కూడా హోల్ నెంబరేనా? హోల్ నెంబర్స్ మీకు గుర్తున్నాయి కదా, ఏవేవి? 0, 1, 2, 3, 4 ఇంకా అలాగే అండ్ సో ఆన్. ఇప్పుడు 2ని 3ని ఈ 2 హోల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనము హోల్ నెంబరే వచ్చింది రిజల్ట్. అదేవిధంగా సబ్ట్రాక్షన్స్లో 7 అనేది హోల్ నెంబర్, 5 అనేది హోల్ నెంబర్. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము? సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 7 - 5 2 వస్తుంది. ఇది హోల్ నెంబరేనా? హోల్ నెంబరే. కాబట్టి ఈ సబ్ట్రాక్షన్లో ఇది హోల్ నెంబరే వచ్చింది. అదే 5 - 7 ఇది కూడా హోల్ నెంబరే, ఇది కూడా హోల్ నెంబరే. 5లో నుంచి 7 తీయడానికి వీలవుతుందా? కాదు. కానీ మళ్ళీ తర్వాత క్లాస్లో ఇంటీజర్స్ నేర్చుకున్న తర్వాత 5లో నుంచి 7 తీసేస్తే -2 అనేది వస్తుంది. ఇది హోల్ నెంబర్లో ఎక్కడైనా ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. హోల్ నెంబర్స్ అంటే W 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సార్ ఇన్ఫినిటీ వరకు అనుకున్నాం. ఇక్కడ ఎక్కడైనా సరే -2 అనేది ఉందా? లేదు. కాబట్టి సబ్ట్రాక్షన్లో క్లోజర్ ప్రాపర్టీ అనేది అప్లై కాదు. దేంట్లో? హోల్ నెంబర్స్. అదేవిధంగా మల్టిప్లికేషన్ 5 అనేది ఒక హోల్ నెంబరు, 6 అనేది ఒక హోల్ నెంబరు. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము? మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే 5, 6 ఎంత? 30 అనేది హోల్ నెంబర్లో ఉందా? ఉంటుంది. అండ్ సో ఆన్. తర్వాత ప్లస్ వాల్యూస్ ఏవైనా సరే ఉంటాయి. కాబట్టి ఇది అప్లై అవుతుంది. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అనేది హోల్ నెంబర్స్లో అప్లై అవుతుంది. అదేవిధంగా డివిజన్ 6 అనేది ఒక హోల్ నెంబర్, 3 అనేది హోల్ నెంబర్. 6 డివైడెడ్ బై 3. ఇప్పుడు 3 డివైడెడ్ బై 3 అంటే 6/3 అని వేసుకుందాం. 3 1 3 2. ఇది హోల్ నెంబరే కదా, హోల్ నెంబరే. ఇది చూసుకోండి 5/2. ఇది 2తో డివిజిబిలిటీ అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ కూడా మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది హోల్ నెంబర్స్కి అప్లై కాదు. ఈ రెండిట్లో అడిషన్కి, మల్టిప్లికేషన్స్కి అప్లై అయ్యింది. ఈ అడిషన్, మల్టిప్లికేషన్స్కి ఒక రిలేషన్షిప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారా? వచ్చిందా ఏమన్నా? ఏంటి? ఇది అడిషన్. మల్టిప్లికేషన్ అంటే ఏమి? అది కూడా అడిషనే. సేమ్ నెంబర్ని మరలా రిపీటెడ్గా అడిషన్ చేసుకుంటూ పోతాం. కాబట్టి ఇది అడిషనే, ఇది అడిషనే, రిపీటెడ్ అడిషన్ వస్తుంది. ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉంది. ఈ రెండింటికి కూడా క్లోజర్ ప్రాపర్టీ అనేది అప్లై అవుతా ఉంది. సరే, సబ్ట్రాక్షన్ తీసుకోండి. సబ్ట్రాక్షన్స్కి
డివిజన్కి రిలేషన్షిప్. ఇప్పుడు అండర్స్టాండ్ అయిపోయింది కదా మీకు. ఏంటి ఆలోచించండి, ఇది సబ్ట్రాక్షన్. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. సేమ్ నెంబర్ని రిపీటెడ్గా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోయితే వచ్చేది డివిజన్ అన్నమాట. ఈ రెండింటికి రిలేషన్షిప్ అనేది ఉంది కదా. ఇవి రెండు క్లోజర్ ప్రాపర్టీకి నాట్ అప్లికబుల్, నాట్ అప్లై కావడం లేదు. తర్వాత డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మనం 5 అనుకున్నాం, ఇది హోల్ నెంబరు. 0 అనేది కూడా హోల్ నెంబరే ఉంది కదా, 0 అనేది హోల్ నెంబరు. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తాము, డివిజన్ చేస్తాం. 5/0, 5/0. 0తో 5ని డివైడ్ చేయడానికి వీలవుతుందా? వీలవుతుందా? కాదు. కాబట్టి ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్న. అదే 0 డివైడెడ్ బై 5 అనుకోండి, 0/5 అవుతుంది. 5 1 5, 0 నుంచి 5 పోదు. ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు. ఇది కాదు, ఇది మాత్రం డివైడెడ్ బై 0 అనేది ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది మనము చేయలేము. ఇది ఎన్నిసార్లు అయినా చేసుకుంటూ ఉండొచ్చు 5తో, కానీ 5 డివైడెడ్ బై 0 అనేది ఈజ్ నాట్ డిఫైన్డ్. 0తో దేనికి డివిజన్ చేయలేము. అదేవిధంగా నెక్స్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ అడిషన్లోను మల్టిప్లికేషన్లోను రెండిట్లోనూ అప్లై అయ్యింది హోల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చి కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఈ కమ్యుటేటివ్ ప్రాపర్టీ చూడండి ఇక్కడ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఇది కూడా 4 ఆపరేషన్స్లో మనం చూసుకుంటున్నాం. ఏది? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఆపరేషన్స్లో కూడా ఒకసారి అప్లికబుల్ అవుతుందా కాదా అనేది మనం కనుక్కుందాం. ఇప్పుడు 2 3 అనేది హోల్ నెంబర్స్. ఈ రెండింటిని ఏం చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5. అవునా? 2 + 3 = 5. ఇప్పుడు చూడండి, ఈ నంబర్స్ రెండింటిని ఏం చేస్తున్నామంటే ప్లేసెస్ని చేంజ్ చేస్తున్నాం. సెకండ్ ప్లేస్లో ఉండేది ఫస్ట్ ప్లేస్కి, ఫస్ట్ ప్లేస్లో ఉండేది సెకండ్ ప్లేస్. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండేది ఫస్ట్లో ఉండేది సెకండ్ వచ్చింది. మనం ఏం చేస్తున్నాం, ప్లేసెస్ చేంజ్ చేసుకుంటున్నాం. చేసుకుంటే 3 + 2 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా ఏమొచ్చింది? సేమ్ రిజల్ట్. చూడండి, 2 + 3 = 3 + 2 వచ్చింది. అదేవిధంగా మీరు కొన్ని ఉదాహరణలు వేసుకొని చూస్తే కూడా సేమే వస్తుంది. చూడండి, 7 + 5 = 5 + 7. 7 + 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 = 5 + 7 12. సేమ్ రిజల్ట్ వచ్చింది. అంటే సబ్ట్రాక్షన్ 5 - 4 4 - 5. ఇప్పుడు 5 - 4 ఈ రెండు హోల్ నెంబర్సే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చేస్తే 1 వస్తుంది. ఇది 4 - 5. ఇక్కడ 4లో నుంచి 5 పోదు. ఇంటీజర్స్ చెప్పుకున్న తర్వాత అయితే -1 వస్తుంది. ఇప్పుడు 1 అనేది -1కి సమానం కాదు, సేమ్ రిజల్ట్ రాలేదు. కాబట్టి సబ్ట్రాక్షన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది అప్లై చేయలేమన్నమాట. అదేవిధంగా మల్టిప్లికేషన్ 4 × 3 3 × 4. ఇక్కడ చూడండి, 4 × 3 అంటే మన టేబుల్స్లో చెప్పుకునేటప్పుడు ఈ 3 అనేది 4 టైమ్స్ అంటున్నాం. 3 అనేది 4 టైమ్స్. ఇప్పుడు 3 వేసుకోండి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. 3 అనేది 1 2 3 4 టైమ్స్ వేసుకున్నాం. అదేవిధంగా 4 వచ్చి 3 టైమ్స్, అంటే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 3 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇందులో కూడా 12 ఉంది. అంటే సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా డివిజన్ అంటే ఏమి? 9/3. 9/3 అంటే 3 3s are 9. ఇది వచ్చింది దీని రిజల్ట్. ఇది 3/9. 3/9 అంటే 1 3 1s are 3 3s are 1/3 వస్తుంది. 1/3 అనేది హోల్ నెంబర్లో ఉందా? లేదు. ఇది ఒక ఫ్రాక్షన్ నెంబర్ హోల్ నెంబర్స్లో లేదు. కాబట్టి ఇది వచ్చి నాట్ అప్లికబుల్ ఇన్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ, హోల్ నెంబర్స్లో అప్లికబుల్ కాదు. ఇప్పుడు ఏవేవి అవుతున్నాయి? అడిషన్ అవుతుంది, మల్టిప్లికేషన్, ఈ రెండు అప్లికబుల్ అవుతున్నాయి. దేని కింద? అండర్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ కింద. నెక్స్ట్ వచ్చి అసోసియేటివ్ ప్రాపర్టీ.
అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనము క్లోజర్ ప్రాపర్టీలోను కమ్యుటేటివ్ ప్రాపర్టీలోను సబ్ట్రాక్షన్ డివిజన్ అప్లై కావడం లేదు కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీలో కూడా కాదనుకొని అడిషన్కి మల్టిప్లికేషన్కి చెక్ చేసుకుందాం. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీలో మనము 3 హోల్ నెంబర్స్ని తీసుకోవాలి. 3 హోల్ నెంబర్స్ 3, 4, 5. ఇప్పుడు ఇది తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఈజీగా అడిషన్ చేసుకోవాలనుకున్నాం కదా, 4 + 5ని ఒక బ్రాకెట్లో పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ 3 + 4ని బ్రాకెట్లో పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఏంగా 3 + 4 + 5. ఫస్ట్ 4 + 5ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది 3 + 9. 3 + 9 యాడ్ చేస్తే 12. ఇప్పుడు చూడండి ఈ నంబర్స్ ఏం చేసినామంటే మార్చుకున్నాం. ఫస్ట్ ఒక స్టెప్గా తీసుకొని నెక్స్ట్ది మళ్ళీ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ 3, 4 యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 3 + 4 యాడ్ చేసుకుంటే 7 + 5. ఈ రెండు యాడ్ చేస్తే కూడా 12. సేమ్ రిజల్ట్ వచ్చింది. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ 2 నంబర్స్లో ప్లేస్ చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఇదే ఈ నంబర్స్ని ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇది యాడ్ చేసినాము. ఇది సైడ్ పెట్టుకొని ఇది యాడ్ చేసినాము. చేస్తే కూడా మనకి ఏమొచ్చింది సేమ్ రిజల్ట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో కూడా 4 × 3 × 2. ఇప్పుడు 3 × 2ను బ్రాకెట్లో పెట్టుకున్నాము. అంటే ఇదొక నంబర్ అనుకుంటున్నాము. ఈ 3 × 2 అనేది ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. ఇప్పుడు ఇది 3 × 2, 3 × 2, 3 × 2, 3 × 2. చూడండి ఇక్కడ 2 3 టైమ్స్, 2 3 టైమ్స్ వచ్చింది, 2 3 టైమ్స్. ఈ విధంగా 3 × 2 వచ్చి ఎన్ని టైమ్స్ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్స్. 4 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసుకున్నాము ఈ 4 × 3ని ఒక సపరేట్ బాక్స్లో పెట్టుకున్నాం. 4 × 3 × 2 అంటే ఇక్కడ 4 × 3 అనేది 2 టైమ్స్. 4 × 3, 4 × 3. చూడండి 3 అనేది 4 టైమ్స్. మళ్ళీ 1 2 3, 3 4 టైమ్స్, 1 2 3 4 టైమ్స్ వచ్చేసింది. ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 2 టైమ్స్, 2 టైమ్స్. ఇవన్నీ మళ్ళీ డాట్స్ కౌంట్ చేసుకోండి. ఏమొస్తుంది 4 × 3 × 2, 3 2 6, 6 4 24. 4 × 3 12. అంటే దీంట్లో ఒక్కొక్కటి 12 వస్తుంది. 2 టైమ్స్ 12 × 2 24. సేమ్ రిజల్ట్ వచ్చిందా? అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అడిషన్లోను మల్టిప్లికేషన్లోను మనకి అప్లై అవుతుంది. అదే సబ్ట్రాక్షన్ డివిజన్లో అయితే కాదు. ఇప్పుడు కమ్యుటేటివ్ అసోసియేటివ్ క్లోజర్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేసుకుంటాం. క్యాలిక్యులేషన్ వెరీ ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో మనము క్యాలిక్యులేట్ చేసుకుందాము అని చెప్తున్నాం కదా. ఒకసారి ట్రై చేద్దాం. ఫైండ్ 196 + 57 + 4. ఇప్పుడు 196ని 57ని 4ని యాడ్ చేయమన్నారు. మనం ఇక్కడ ప్రాపర్టీస్ యూజ్ చేసి చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది కదా. అప్పుడు మనము యాడింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఏం చేసుకుంటాం ఫస్ట్ మనం 196 + 57 + 4. దీన్ని ఏం చేస్తామంటే ఒక బ్రాకెట్లో పెట్టుకొని కమ్యుటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి మా ప్లేసెస్ చేంజ్ అవుతాయి. 196 + 4 + 57. ఏం చేస్తున్నాం మనము 4 + 57. ఇదేంటిది కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేసినాం అన్నమాట. మనం యూజ్ చేసిన తర్వాత 196 + 4ని మనం యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఏ మెథడ్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ 2 ఉన్నాయి, మళ్ళీ ఫస్ట్ ఉంది. దీన్ని తీసేసి ఈ రెండింటిని చేసినాం అనుకోండి 196 + 4. దీన్ని యాడ్ చేసి దీన్ని 57గా పెట్టుకున్నాం అనుకోండి. ఇది 3 నంబర్స్ ఉన్నప్పుడు, ఇది 2 నంబర్స్ ఉన్నప్పుడు చేంజ్ చేసుకున్నాము, అది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అయింది. ఇది 3 హోల్ నంబర్స్ ఉన్నప్పుడు రెండుగా చేసుకున్నాము. ఇక్కడ ఏం యూజ్ అయింది అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసాము. ఇప్పుడు చూడండి 196 + 4 యాడ్ చేస్తే 200.
ఇప్పుడు ఈ రెండు వచ్చి యూనిట్స్ ప్లస్ టెన్స్ ప్లస్ డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి మనకి యాడింగ్ చాలా ఈజీ. 257 యాడ్ చేస్తే వచ్చేసింది. ఇంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసేసాం. అదేవిధంగా మల్టిప్లికేషన్లో ఒక క్వశ్చన్, ఫైండ్ 5 into 9 into 2 into 2 into 3 into 5. ఇప్పుడు చూడండి 5ని 2ని మల్టిప్లై చేసుకుంటే 10 వస్తుంది. ఇక్కడ 2ని 5ని మల్టిప్లై చేసుకుంటే 10 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం దీన్ని బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, 5 into 2 into 9 into 2 5 into 3 ఈ రెండింటినే ఇంటర్చేంజ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఎలా కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి ఇంటర్చేంజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 3 హోల్ నెంబర్స్ తీసుకొని ఇక్కడ 3 హోల్ నెంబర్స్ చేసుకొని 5 into 2 ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాము ఒకసారి చూడండి. అసోసియేటివ్నే కదా, అసోసియేటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. ఇంటూ 2 into 5 into 3. ఇప్పుడు చూడండి 5 2 ద 10 10 into 9. ఇక్కడ 2 5 ద 10 10 into 3 10 9 ద 90 into 10 3 ద 30. ఇప్పుడు చూడండి 0 0 9 3 ద 27 270. క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోయిందా? లేదంటే మనం ఈ విధంగా చేసుకుంటూ పోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేయడం వల్ల టైం లిమిట్గా తీసుకుంటుంది. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ ఈడ ఉపయోగించాం. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం అన్ని ప్రాపర్టీస్లో కింద ఎక్కువగా ఉపయోగించేది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అడిషన్ రెండు అప్లికబుల్ అవుతాయన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్లోన అంటే చిన్న వాటిల్లోనో మళ్ళీ మీరు 7th 8th 9th ఫర్దర్ హైయర్ క్లాసెస్ పోయిన తర్వాత దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము 5 into 4 వేస్తున్నాం. అంటే 4 బాక్సెస్ వచ్చి 5 times వేసుకున్నాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడికి అంటే ఈ 4 బాక్సెస్ 2 timesని ఇక్కడ కట్ చేసుకున్నాం. కట్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 1 2 3 4 వచ్చి 2 times. అంటే 2 into 4 వచ్చి 2 times. ఇప్పుడు చూడండి 2 times వచ్చింది. 1 2 3 4 1 2 3 4 2 times వచ్చింది. అదే ఇక్కడ 4 వచ్చి 3 times. 1 time 2 time 3 times. 1 2 3 4 1 2 3 4 వచ్చి 3 times. ఇది చూడండి 1 2 3 4 3 times. ఇదే కదా, మనము యాడ్ చేస్తే మళ్ళీ ఏమొచ్చేస్తుంది, 5 into 4 వస్తుంది. ఇప్పుడు 5 4s are ఎంత, 20. ఇప్పుడు 2 4s are 8. ఈ గళ్ళన్నీ ఎన్ని ఉన్నాయి, బాక్సెస్ 8 ఉన్నాయి. ఈ బాక్సెస్ అన్నీ ఎన్ని ఉన్నాయి, 3 4s are 12 ఉన్నాయి. 12 plus 8 20. సరిపోయిందా? 5 into 4 20. దీన్నే మనం సపరేట్గా చేసుకొని మళ్ళీ ఆ సపరేట్ని యాడ్ చేసుకుంటే సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా మనము రెండు తీసుకున్నాము. ఒక 5 into 3 plus 2 అనుకోండి. ఇక్కడ అడిషన్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది. అంటే ఈ బాక్స్ లోపల ఉన్న 2 హోల్ నెంబర్స్కి 2 హోల్ నెంబర్స్ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 time 3తో, నెక్స్ట్ టైం 2తో. ఇప్పుడు చూడండి 5 into 3 1 time అయిపోయిందా, మళ్ళీ 5 into 2 5 into 2. ఈ రెండింటిని మళ్ళీ ఏం చేయాలి, అడిషన్ చేయాలి, యాడ్ చేయాలి. అప్పుడు 5 3s are 50 ప్లస్ 5 2s are 10 25. ఈ విధంగా వేసేయచ్చు మనము. ఇవి చిన్న వాటిలో అయితే ఈజీగా ఇచ్చేయచ్చు. పెద్ద డిజిట్స్ ఉపయోగించేటప్పుడు మనము ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అనేది చాలా ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇదేమో చిన్నదే, తర్వాత 3 digit 4 digit నంబర్స్ యూజ్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అంటే అడిషన్లో దాని ఐడెంటిటీ అనేది కోల్పోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి
2 అనే నెంబర్ని 0 యాడ్ చేసినాం అనుకోండి 2నే వచ్చింది. దీని ఐడెంటిటీ మారలా. 0కి 20 యాడ్ చేసిన 20నే వచ్చింది. అంటే ఏ నెంబర్కైనా సరే 0ను యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఇప్పుడు ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నంబర్స్ ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. 0ని దేనికి యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు సేమ్ నెంబర్ వస్తే, ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లికేషన్ చేస్తే అదే సేమ్ నెంబర్ వస్తే దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. 1 into 9, 1తో 9ని మల్టిప్లికేషన్ చేస్తే 9 వచ్చింది. 6 into 5 చేస్తే 30 వచ్చేసింది. ఇక్కడ మారిపోయింది కదా, సేమ్ నెంబర్ రాలే కదా. అదే 5 into 1 అంటే 1 అనేది ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పుకోవచ్చు. ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నంబర్స్ ఈజ్ 1. ఇవి బిట్స్కు చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా అడుగుతాడు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్. నా క్లాస్ వర్క్ మీకు నచ్చినట్టుంది. నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.